హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక్ చింతపల్లి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే ఆఫీస్ అందరం కలిసి కాశీపట్నం పిక్నిక్ అయితే వచ్చేసాం. లాస్ట్ వరకు చూడండి వీడియో, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అంతా దొరుకుతుంది. మనం ఇక్కడికి వెళ్ళే దారి అయితే మాత్రం కొండలు కోనలు ప్రకృతి మధ్యలో నుంచి జర్నీ చేసి వెళ్ళడం కదా, చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది అందరికీ కూడా. కాశీపట్నం వైజాగ్ నుండి అయితే అరౌండ్ 65 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. విజయనగరం నుంచి అయితే అరౌండ్ 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మొదటిగా మా వాళ్ళు అయితే ఎయిర్లో దిగిపోయారు. రాగానే చూడండి అందరూ హాయ్ చెప్తున్నారు, ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఆ పైన కనిపిస్తుంది కదా, ఆ రాయి నుండి కూడా చక్కగా దూకేశారు, అందరూ కూడా స్విమ్ చేసేసారు. పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ కూడా స్విమ్ చేయడానికి సరదాగా చాలా బాగుంటుంది ఇక్కడ. నెక్స్ట్ అయితే ఇక్కడ మేమంతా ఒక టెంట్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ టెంట్లోకి వచ్చేసాం. అందరూ ఇక్కడ ఉండి హౌసీ అలాగే డ్యాన్సెస్ అన్నీ ఎరగదీసేసాం. ఇంకా నెక్స్ట్ ఎంజాయ్మెంట్ అంతా అయిపోయింది. మధ్యాహ్నం లంచ్ టైం కూడా అయిపోయింది కాబట్టి అందరూ లంచ్ చేయడానికి అయితే సిద్ధమైపోయారు ప్రతి ఒక్కరు కూడా. మొత్తం 120 మెంబర్స్ అయితే అటెండ్ అయ్యారు. సో చాలా హడావిడిగా జరిగింది. ఇదిగోండి ఫుడ్ అయితే క్యాటరింగ్ ఎస్కోట్ నుంచి తెప్పించాం. చాలా బాగుంది ఫుడ్. ఇంకా మేమే వడ్డించడం అంతా, లక్ష్మణ్ బ్రో, నేను, అలాగే అనన్య బ్రో, మూర్తి భయ్య, అనిల్ భయ్య అందరం దగ్గరుండి వడ్డించాం. చూడండి చికెన్ ఎంత కావాలితే అంత, అన్లిమిటెడ్ చికెన్, ఎవరికి ఎంత కావాలితే అంత వేసాం. బూరి అయితే సూపర్ టేస్ట్గా ఉంది. మన సబ్స్క్రైబర్ ఒకరు పొద్దు వైజాగ్ అనే ఛానల్ ఉంది కదా, తనే ఈ ఫుడ్ అంతా అరేంజ్ చేశారు. అలాగే ఆనంద్ గారు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఫుడ్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. క్యాటరింగ్ అయితే అదిరిపోయింది. సో ప్రతి ఒక్కరం కూడా ఫుల్గా కుమ్మేసాం. మా విసుగాడు పక్కనుండి అంతా ఎవరికి ఎంత కావాలో అంతా వడ్డించేసాడు. సో పిల్లలైతే చాలా బాగా డ్యాన్సులు చేశారు. వీళ్ళందరికీ లాస్ట్లో ప్రైజెస్ కూడా ఇచ్చాం మేము. వైజాగ్ స్టాఫ్ అంతా కూడా ఫ్యామిలీలతో వచ్చారు. పిల్లలు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ డ్యాన్స్ చూడండి, ఇద్దరు అనిల్ భయ్య పిల్లలిద్దరు చాలా చక్కగా చేశారు. సో కొంతమంది అయితే ఇంకా వాటర్ ఫాల్స్లో తడవడానికి వెళ్ళారు. సో ఉన్న వాళ్ళతో ఈ గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాం. నెక్స్ట్ మేము కూడా వాటర్ ఫాల్స్కి అయితే రెడీ అయిపోయాము. కాశీపట్నం నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఉంటుంది. అక్కడికైతే మేము రెడీ అయిపోయాం. మీరే చూసేయండి, వ్యూస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. వైకుంఠగిరికి వెళ్ళాలన్నా కూడా ఇదే వేలో వెళ్ళాలి. ఇవి వాటర్ ఫాల్స్ దాటుకునే వెళ్ళాలి. వైకుంఠగిరి ఇక్కడ నుంచి 16 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మా లక్కీ బ్రో నేను కష్టపడి అయితే వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. కష్టపడేం కాదు, ఇష్టపడే వెళ్ళాం. చాలా ఈజీగానే ఉంటుంది, ఎవరైనా వెళ్ళొచ్చు ఈ వాటర్ ఫాల్స్కి. చూడండి అక్కడి నుంచి జారుకుంటూ వెళ్తే కింద పడిపోతాం. సో అంటే జారుడు బల్ల ఉంటుంది, ప్రమాదం ఏం జరగదు. ఒక అమ్మాయి ఉయ్యాలు అవుతుంది చూడండి. మేము కూడా అది ట్రై చేసాం తర్వాత.
మొత్తం పవర్ స్టార్ మానియా నడిచింది ఇక్కడ కూడా. సో డ్యాన్సెస్ కూడా కుమ్మేసాం. మనం పిక్నిక్ వెళ్ళామంటే డ్యాన్స్ లేకుండా ఉండదు కదా, చించి పడేసాం. మేము ఏ పాటకి డ్యాన్స్ చేస్తున్నామో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్. ఎలా అనిపించాయి మా డ్యాన్సెస్? చాలా బాగుంది కదా, బాగా ఎంజాయ్ చేసాం. అందరం కలిసి కూర్చొని ఇంకా ఫుల్ కామెడీ, ఇన్నాళ్ళు జరిగిన కామెడీ విషయాలన్నీ గుర్తు చేసుకొని ఫ్రెండ్స్ అందరం సరదాగా ఫుల్గా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ అయితే పిల్లలు డ్యాన్స్ చేశారు కదా, వాళ్ళందరికీ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేసాం. అందరూ చాలా చక్కగా డ్యాన్స్ చేశారు పిల్లలందరూ కూడా. నేనైతే వాటర్ ఫాల్స్ దగ్గర చిక్రీ సాంగ్ డ్యాన్స్ చేసి వీడియో అప్లోడ్ చేశాను. అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. లైక్స్ అలాగే వ్యూస్ చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.